गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंड महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनोजाय सार्वभौमाय मंगళం। ఎవరో సౌండ్ చేస్తున్నారు, ఏ సౌండ్ చేయకండి అమ్మా. రైట్. నిన్నటి రోజున సీతమ్మవారిని రావణాసుడు తీసుకెళ్తున్న ఘట్టం గురించి డిస్కస్ చేశాము. సీతమ్మవారు రామ రామ అని అరుస్తున్నారు. సీతమ్మకి ఇంత కష్టం రావడానికి కారణం లక్ష్మణుడి మీద అబండాలు వేయడం కూడా ఒక రీజన్ అని చెప్తారు గొప్పవాళ్ళు. ఎందుకంటే అన్యాయంగా ఒక ధర్మాత్ముడిని నోరు ఖాళీగా ఉంది కదా అనో లేదంటే అలా అనకూడదు. సీతమ్మ అలా చేశానని అనకూడదు. సీతమ్మ వారు చేసిన కారణం వేరు. అంటే మనకి రామాయణం అడ్డు పెట్టుకొని నేర్చుకోవాలి కదా, అలా అన్యాయంగా అనొద్దని మనం నేర్చుకోవాలి. కానీ సీతమ్మ అలా అనకపోతే లక్ష్మణుడు రాముడికి ఏమైందో చూడడానికి వెళ్ళడు. అంత కఠినమైన మాటలు మాట్లాడితే కానీ ఆయన మూవ్ అయ్యేటట్టు లేడు. ఎందుకంటే రామవాక్కు మీద లక్ష్మణుడికి అంత గౌరవం. రాముడు చెప్తే అదే చేస్తాడు, ఇంకేం చేయడు. ఇంకా ఆయన ఆ మాట మీద నిల్చుంటాడు. ఆ మాట రాముడు చెప్పాడంటే మాట చేయకుండా ఉండడు లక్ష్మణుడు. సీతమ్మ ఇలా అంటే కానీ ఆయన మూవ్ అవ్వలేడు. అందుకే నాకు తల్లికి తప్పలేదు పాపం, అలా అనాల్సి వచ్చింది. దానివల్ల లక్ష్మణుడు మూవ్ అయిపోయాడు. రావణాసుడు తీసుకెళ్ళిపోతున్నాడు. దేని మీద? పుష్పక విమానం మీద. అది ఎవరిది? నిన్నే చెప్పుకోండి, కుబేరుడిది. రావణాసుడు కుబేరుడి మీద ఇవ్వనంటే యుద్ధానికి పోయాడు. అప్పుడు కుబేరుడు తండ్రి అన్నాడు, ఎందుకు వచ్చిన గొడవరా వాడితోని, నువ్వు వాడికి అది పుష్పక విమానం చేసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపో అని చెప్పారు వాళ్ళ నాన్నగారు. అలా కుబేరుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు ఉత్తర దిక్కుగా. అందుకే మన కుబేరుడి స్థలం ఇటే. ఇళ్లల్లో మీరు కుబేరుడు పటం పెట్టుకోవాలంటే ఇటువైపు పెట్టుకోవాలి. కుబేరుడు ఇటు ఉంటాడు, ఇటు చూస్తూ ఉంటాడు. కుబేరు యంత్రం దొరుకుతుంది కుబేరుడిది. లక్ష్మీ కటాక్షం బాగా ఉంటుంది, డబ్బులు బాగా కలిసి వస్తాయి. సరే, అప్పుడప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్న జటాయుకు సీతార్తనాదాలు వినబడ్డాయి. ఇప్పుడు దగ్గరలో ఎవరెవరికి రక్షణ బాధ్యత ఇచ్చారు? లక్ష్మణుడికి జటాయుకి రక్షణ బాధ్యత ఇచ్చి రాముల వారు వెళ్ళారు వెతకడానికి కదా. ఇప్పుడు జటాయు అప్పుడే పడుకోబోతుంది. ఇదే నేను ఇప్పుడు చెప్తాను, నిద్రపోబోతున్న వాళ్ళని లేపి తీసుకెళ్తే మృత్యువు పిలుస్తుంది. బాగా నిద్రపోయేవాడిని లేపి తీసుకుపోతుంది సడన్గా. అది దైవ కార్యం అయితే తప్పితే వేరే వాటికి పనికిరాని పనులన్నిటికీ పడుకుని లేపి తీసుకుపోదు. అది వాడికి ఇంటికి రాకపోవచ్చు. 100% ఛాన్సెస్ అవే ఉంటాయి. మేము వెళ్ళొచ్చాం కదా అంటే మీరు తేడానో డిఫరెంట్ అనాలి అంతేగా. అర్థమైందా? అంటే పిచ్చి క్వశ్చన్లు అడగద్దు అట్లా. అందుకే అర్థమవుతుంది కదా. అందుకని నిద్రపోయిన వాడు కూడా ధ్యానావస్థే. అది కూడా బాడీని మర్చిపోవడాన్ని ధ్యానావస్థ అంటారు. నిద్ర కూడా ఒక రకంగా ధ్యానమే. ధ్యానంలో ఉన్నవాడిని కదిలించిన పాపం మనకి వేస్తాడు దేవుడు. మనల్ని కూడా బాగా నిద్రలో ఉన్నప్పుడు ఎవడో వచ్చి లేపుతాడు నీళ్లు కొట్టి మొహం మీద. అలా చేయకూడదు. అందుకనే రామాయణంలో కూడా మనకు రామాయణం ఆదర్శం ఎందుకంటే రాముడు విష్ణుమూర్తి అవతారం అని విశ్వామిత్రుడికి తెలుసా తెలీదా? తెలుసు. రాముడికి తెలుసా తెలీదా? తెలుసు. కానీ నేను రాముడిని మనిషి అవతారంలోనే మనిషిగా పుట్టానని అంటాడు. కానీ నేను విష్ణువుని, నాకు ఫ్యూచర్ తెలుసు, రావణాసుడు నా చేతిలో చచ్చిపోతాను ఎక్కడ డిక్లేర్ చేయలేఆయన. నేను ఆఫ్టర్ ఆల్ నిమిత్త మాత్రుణ్ణి. మా గురు శక్తి నాది, మా గురువు వల్ల నాకు శక్తి వచ్చింది, గొప్పతనం మా నాన్నగారిది, అమ్మగారి, అలా చెప్తూ వస్తాడు. అర్థమైంది? అది పక్కన పెట్టానా, తీసుకో నువ్వు. ఆయన కూడా వింటాడు. లేదంటే ఆయన ఇటు నలిపేస్తున్నాడు మెడకాయ, ఊపిరాడదు స్వామికి. అయితే రాముడు ఏమంటాడు? నేను నిమిత్త మాత్రం, నేను మీలాంటి మనిషినే. గొప్పతనం మా నాన్నగారిది, మా తాత పూర్వీకులది గొప్పతనం, మా గురువులు విశ్వామిత్రుడు వశిష్ఠ మహాముని వీళ్ళదంటాడు. కానీ అంత నాది, నేను విష్ణుమూర్తిని అనలే రాముడు ఎక్కడ. కానీ విశ్వామిత్రుడికి విష్ణుమూర్తి రాముడిగా వచ్చాడని తెలుసు. అందుకనే రాముడిని తనతో పాటు శిక్షణ నేర్పించడం కోసం మన తాటక సంహారం జరిగినప్పుడు మారీచు సుబాహుల్లో సుబాహుని చంపి మారీచుడిని బాణం వేసి కొట్టినప్పుడు అప్పుడు రాముడిని ఎలా లేపాడు? కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమానికం అని లేపాడు. అంతే. రామాలే నా కాళ్ళు వత్తాలా, రామాలే ఆ పనులు చేయాలా, రామాలే ఈ పనులు, ఇట్లా లేపలేదు ఆయన. గురువు మళ్ళీ శిష్యుని ఎలా లేపాడు చూడండి. అంటే కౌసల్య సత్సంతానమైన రామ, తూర్పున ఉషక్కాంతులు, సూర్యనారాయణుడు వస్తున్నాడు. లైట్ కనబడ్డదంటే పడుకోద్దిగా. సూర్యుడు కనబడితే లేవడం కాదు, చీకట్లోంచి వెలుతురు కనబడంగా లేచి ఉండాలి మనం. ఇప్పుడు నాకు వెహికల్ వచ్చినట్టు కాదు, రేపటి నుంచి నాకు హై డిసిప్లిన్ ఉండాలి. నాకు అన్నీ ఆన్ టైం జరిగిపోవాలి పనులు. వాళ్ళు మన యాక్టివిటీస్ అబ్జర్వ్ చేస్తున్నారు. నేను చెప్పింది అదే కదా వాళ్ళకి చెప్పానా, సమితికి చాలా వస్తాయని. దానిలో ఇగో శాంపుల్ వచ్చింది. వాడు మీకు నిజం అని తెలవడం కోసం. అంతేగాని ఇక్కడ కూర్చున్నాడు ఏదో పిచ్చాడు ఏదో మాట్లాడుతున్నాడు చెప్తాడు కానీ అట్లా కాదు నేను ఉద్దేశం. మీరు బాగా చేయండి, చెప్పలేము మీకేం కలిసి వస్తుందో. ధర్మం పట్టుకున్నాడు కలిసి రావాలి కదా, నా ఉద్దేశం అది. ధర్మం పట్టుకుంటే కలిసి రావాలా, వాడు అందరికంటే గొప్పగా ఉండాలా. గొప్పగా అంటే కట్టలు వేసుకొని బెడ్ కింద పెట్టుకొని రాత్రి దొంగ వచ్చి పట్టుకెళ్తాడు, పొడిచి ఎవడని పట్టుకెళ్తాడు, ఆ టెన్షన్ గొప్పోడు కాదు.
మన దగ్గర ఉన్న దాంతో సంతోషం ఉండడం గొప్పతనం, అంతేగాని డబ్బులు కట్టాలన్నీ గోడల్లో బెడ్ కింద పాతిపెట్టి అక్కడ పాతిపెట్టి ఇక్కడ పాతిపెట్టి 24 గంటలు ఆ గోడ బాగుందా బెడ్ కింద బాగుందా 4 సార్లు తీసి చూసుకోను, లాకర్ ఓపెన్ చేసి చూసుకోను, అదొక సంతోషమైన జీవితమా? రోజు చస్తున్నాడని చెప్పాలి వాడిని. డబ్బులు ఎక్కువ ఉన్నా కూడా డేంజర్, మనశ్శాంతి ఉండదు. దాని బదులు మీరు ఏం చేయాలి, ఆ డబ్బు తీసుకెళ్ళి ఒక గొప్ప కాంప్లెక్స్ కట్టేసేసి ఒక గుడికి డొనేట్ చేస్తే పుణ్యం వస్తుంటుంది, పుణ్యం ఉన్నంతసేపు డబ్బు వస్తున్నాం. కట్టబెట్టుకొని టెన్షన్ పడేయడం బెటరా, లేదా పుణ్యంగా మార్చుకొని అది రోజు మీకు ఇంత డబ్బుగా ఇవ్వడం బెటరా? అసలు అలానే ఉండి అది బెటరు. బ్యాంకులో వేస్తే సేఫ్ కదా అని బ్యాంకులు కూడా దివాళీ తీస్తున్నాయి. ఎవడో పెద్ద పెద్ద మహానుభావులు లోన్లు తీసుకొని జంప్ అయిపోయి ఫారెన్కి వెళ్ళిపోతున్నారు, మన డబ్బు పట్టుకొని పోతున్నాడు వాడు పోయేవాడు. బ్యాంకులు ఏం చేస్తున్నాయి, వాడు ఇక్కడ రాడు, ఇవి బోర్డులు తిప్పి పెడుతున్నాయి, క్లోజ్డ్, దివాలా తీసిందని పెడుతున్నాయి. అలా అయిన బ్యాంకులు 2-3 ఉన్నాయి. ఎక్కడ సేఫ్టీ? మనకున్న ఒకే ఒక సేఫ్టీ ఏంటంటే మన డబ్బును పుణ్యంగా మార్చుకోవడమే. డబ్బున్న వాళ్ళు డొనేట్ చేయండి, లేదంటే ధర్మకార్యానికి వినియోగించండి. మీ నమ్మరు, వెనకున్న ప్లేట్ సంజన వాళ్ళు విజిత్ వాళ్ళు ఇచ్చారు మాకు, ఎంత గొప్ప ఫ్యామిలీయో. అలానే అది మా అత్తయ్య గారు వాళ్ళు డొనేట్ చేశారు. కొన్ని బయట నుంచి వచ్చినవి అవి. ఇప్పుడు మనం చేస్తున్నాం రోజు పూజ, పుణ్యం వాళ్ళకు కూడా వెళ్తుంది, వాళ్ళకు పుణ్యం వెళ్తుంది. అంతేగాని మనం 100% పుణ్యం చేస్తే దేవుడు లెక్కేస్తాడు, అరే నీకు ఈ ప్లేట్ వాళ్ళు ఇచ్చారా, ఈ దీపం కుంది వీళ్ళు ఇచ్చారా, దీనిలో ఉన్న కామధేను వీళ్ళు ఇచ్చారా, అలా ఒక్కొక్కటి నేను కొన్నవి నాకు పుణ్యం. మరి అందరం కలిసి చేసిన వాళ్ళు కూడా అట్లే పోతుంది. మీరు చేసినా కూడా ఆ ప్లేట్ మీద అభిషేకం చేసినా మీ ఉన్న 100% కూడా వాళ్ళకి పోతుంది. అందుకు చేయమంటారు గుళ్ళల్లో బెంచీలు కట్టియడం, నీళ్ళ కోసం తాగడానికి. రేపు సమ్మర్ వస్తుంది, హాయి ఇంటి పైన గోడ దగ్గర, మీ ఇంటి గోడ ఉంటుందా, గోడ బయట స్టూల్ వేసి మంచి చల్లని నీళ్ళు బట్ట కట్టేసి పెడితే, రోడ్డు మీద ఒక ప్లాస్టిక్ గ్లాస్ అక్కడ పక్కన పెడితే అటు ఇటు తిరిగి వాడు తాగుతాడు. సమ్మర్లో చిన్న కుండ లాంటిది పెట్టండి, మట్టి కుండ, కొత్తది పెడితే ఎవడు పట్టుకుపోతాడు, దాన్ని పగల కొట్టండి, ఎవడు పట్టుకుపోవడం, సగంగా కొయ్యండి కుండని, అది వాడికి చెప్పండి. కుండ మూతి ఇట్లా పగల కొడతాడు, పగిలిన కుండ ఎవడు పట్టుకుపోవడం, పట్టుకుపోయాడు అంత దరిద్రుడు ఇంకోటి. అర్థమైందా? చిలిబడ్డ బకెట్టు ఇలాంటి పట్టుకోవడం మహానుభావుడు అని ఇచ్చేసేయాలి. పాపం అంత కూడా లేదో ఉందో తెలియదు, ఇచ్చేసేయండి. పోనీ దరిద్రం పోయింది అనుకోవాలి, ఇచ్చేసేయండి. ఆ కుండ విరక్కొట్టి బయట మట్టి పాత్ర పెట్టి దానిలో మంచి నీళ్లు పోసి రోజు నీళ్లు పడండి. ఇప్పుడు నేను సమ్మర్ స్టార్ట్ అయితే స్టార్ట్ చేస్తాను. నేను ఎప్పుడు బయట ఉండే చాలామంది ఆల్రెడీ చూసుంటారు. అంతకుముందు సమ్మర్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ చాలామందికి తెలుసు, ముందు నుంచి వచ్చిన వాళ్ళు. అలా మీ ఇంట్లో ముందు పెట్టండి, ఇంటి పైన పెడితే వేడి ఎక్కుతాయి నీళ్ళు. అలా పిచ్చుకలు దూరం పోలేవు, వాటి కోసం కొంచెం బియ్యం ఇంటి గట్టు మీద అలా పెట్టండి. అదే కదా మన పొద్దున బలిపీఠం మీద పెట్టినట్టుగా అన్నం పెట్టండి నాయన వెస్ట్ సైడ్ అని చెప్పాను. ఎంతమంది పెడుతున్నారు? లోపల మాత్రం పెట్టుకుంటున్నాం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ విన్నవి చేయని కాడికి మీరు వినని వాళ్ళు ఒకటే. ఇక్కడ కూర్చొని విన్నవాళ్ళు వినకుండా బయట జల్సాగా హాయిగా బలాదురుగా తిరిగేవాళ్ళు ఇద్దరు సమానమే. చేస్తే కదా డిఫరెన్సు. ఏదైతే హాయిగా ఇటు వినేసి ఇటు వదిలేసే కాడికి ఎందుకు నాన్న? నేను రికార్డింగ్ ఎందుకు పెడతాను అంటే అట్లీస్ట్ వాడన్న విన్నవాడు యూట్యూబ్లో వాడనే చేస్తాడేమో అని. అందుకు చేయడానికి మన డిస్కషన్. ఇక్కడ కూర్చొని కూడా డిసిప్లిన్ కూడా ఫాలో అవ్వాలి. భగవద్గీత అయినా కూడా మాట్లాడుతున్నారు, భగవద్గీత నడుస్తున్నా కూడా మాట్లాడతారు, ఎవరో శ్లోకాలు చెప్తుంటే కూడా మాట్లాడతారు. ఎంబడే మీకు ఏమర్థం కావాలా? అరే శ్లోకం అంటే దేవుడు. భగవద్గీతలో ఏం చెప్పాడు? హోమద్రవ్యము బ్రహ్మము. ఏనానా? హోమం చేసేవాడు బ్రహ్మమే, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్నిగుండము బ్రహ్మము, దానిలో ఉన్న అగ్ని బ్రహ్మమే, దానివల్ల వచ్చే పుణ్యము బ్రహ్మమే. బ్రహ్మం అంటే దేవుడు అని అర్థం. చేసేవాడు, ఉన్నవి, ముట్టుకున్నవి, వచ్చిన పుణ్యము, ఆఖరికి మొత్తమైన సమాధి కూడా బ్రహ్మమే అంటున్నాడు కృష్ణుడు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కృష్ణుడు. మన లాస్య కాళ్ళు చాపి కూర్చోవచ్చాలా? జనరల్ చెప్తున్నా, లాస్య అంటే తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇందాక కాళ్ళు లోపల పెట్టాను. పురాణం స్టార్ట్ అయ్యింది అంటే ఇక్కడ మనమే కాదు, వేరే వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. ఇక్కడ వేరే వాళ్ళు కూడా, మనకు కనబడని వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. మనకి ఇష్టం లేకపోవచ్చు సబ్జెక్ట్, వాళ్ళకి ఇష్టం ఉంటుంది. ఎవడరా చెప్తున్నాడు భూమి మీద అని వెతుక్కొని వెళ్ళి కూర్చుంటారు వాళ్ళు. వాళ్ళకి కావద్దు పుణ్యం. మనిషిగా మనకు ఒక అదృష్టం ఉంది, మనం డైరెక్ట్ మోక్షానికి వెళ్ళొచ్చు. దేవతలకు అదృష్టం లేదు. దేవతలు వాళ్ళు పుణ్యం అయిపోయాక భూమి మీద పడి మనిషి జన్మెత్తి అప్పుడు మోక్షానికి వెళ్ళాలి. అంటే మనం కాని వాళ్ళు సూపర్ న్యాచురల్ పవర్స్ అవి ఖచ్చితంగా విని పుణ్యం చేసుకొని భూమి మీద మళ్ళీ మనిషిగా పుట్టి మోక్షానికి వెళ్ళాలి. మనం గొప్పనా? దేవతలు గొప్పనా? మనమే గొప్ప, కానీ మనకు తెలియదు. అది మనం గొప్ప అని మనకే తెలియట్లా. మనకు మోక్షం అనే గొప్ప ఛాన్స్ ఉంది, దేవతలకు లేదు. వాళ్ళకి ఇంకా మనిషి కాబట్టి అప్పుడు మోక్షం. అంటే ఇట్లా రావాలి, కిందికి వచ్చి పైకి పోవాలి. చూడడానికి పైన ఉన్నట్టు కనబడుతున్నారు, కింద పడాలి, మళ్ళీ పైకి పోవాలి. మనకి ఇక్కడి నుంచి ఆల్రెడీ దేవతలమేమో మనకు తెలియదు. ఒకప్పుడు మనలో ఎవరైనా దేవతలు ఉండొచ్చు, చెప్పగలరా? నేను పోయిన జన్మలో నేను ఇది అది, నేను కుక్కని నక్కని పందిని చెప్పగలుగుతావా? చెప్పలేం. నేను దేవతలని చెప్పగలుగుతావా? చెప్పలేము. నువ్వు సాధన చేస్తే తెలుస్తుంది.
ముందు ఏంటో తెలుస్తుంది, వెనకాల ఏంటో కూడా తెలుస్తుంది. చెయ్యాలి కదా, రామశబ్దం పట్టుకొని శ్రీరామ్ 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 శ్రీరామ్, లేదంటే అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ బీజాక్షరాలు ఉన్నాయి. మీ ఇంకా అంగన్యాస కరన్యాసాలు నేర్పిస్తున్నా. అంగన్యాస కరన్యాసాలు ఓన్లీ బ్రాహ్మిన్స్కే అంటారు. కానీ ఇక్కడ గురువుగారి పర్మిషన్ తీసుకొని నేను వీరంతవరకు అందరూ బ్రాహ్మణ్ అంటే యజ్ఞోపవీతం వేసుకొని నాన్ వెజ్ తినోడని కాదు. దేవుడి గురించి తపస్సు చేసేవాడు, దేవుడి గురించి తాపత్రపడేవాడు ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే. అర్థమైందా? యజ్ఞోపవీతం వేసుకున్నవాడు బ్రహ్మ కర్మ చేయడానికి పనికొస్తాడు. యజ్ఞాలు, అభిషేకాలు, హోమాలు చేయాలంటే ఖచ్చితంగా యజ్ఞోపవీతం ఉండాలి, గాయత్రి అనుష్ఠానం ఉండాలి కంపల్సరీ. వాడు మాత్రమే కూర్చోగలగాలి. అందుకని హోమాలకి ఎవరైనా కూర్చుంటా అంటే వాడికి యజ్ఞోపవీతం వేసి వాడితో గాయత్రి చెప్పించి చేయిస్తారు. యజ్ఞోపవీతం అయ్యాక వాడు ఉంచుకుంటారని బాగుంది, నేను ఇదే కంటిన్యూ చేస్తా అంటే అదృష్టం, వాడు బ్రాహ్మణుడిగా మారిపోయినట్టు. లేదు మా వాళ్ళు ఒప్పుకోరంటే తీసి తులుసుకోవటం తగిలిచ్చేసి మళ్ళీ పైనుంచి కింద దిగడమే. ఇది తెలిసిందే, పైనుంచి కింద దిగడమే. రాముడు చూసాక కూడా ఇంటికి పోతా అన్నట్టు. రాముడు చూసాక ఇంటికి పోబుద్ది అవుతుందా? మూర్ఖుడు అంటారు రాముడు చూసాక ఇంటికి పోతా అంటే. రాముడితో పాటు పోతా అనాలి. సరే, జటాయువు లేచాడు, అప్పుడే నిద్ర ఉపక్రమిస్తున్నాడు. అందుకే నిద్రపోయేవాడిని అలా లేపద్దు. విశ్వామిత్రుడు మనకు ఆదర్శం చెప్తున్నాడు. రాముల వారిని కౌసల్య సత్సాంతరమైన రామ, సూర్యుడు ఉదయిస్తున్నాడు, లేనాయన లేచి నీ కాలకృత్యాలు తీర్చుకొని గాయత్రి అనుష్ఠానం సంధ్యావందనం చెయ్యి అని చెప్పాడు. క్షత్రియుడికి ధర్మం అది చెయ్యాలి. సీతమ్మ కూడా చేసింది. సుందరకాండలో అంటాడు హనుమంతుల వారు, రోజు మా తల్లి సీతమ్మ ఇక్కడ తటాకం దగ్గరకు వచ్చి అర్ఘ్యప్రదానాలు ఇస్తుందంటారు. అర్ఘ్యం ఎందుకు ఇస్తారు? గాయత్రి అనుష్ఠానం ఇస్తే చేస్తారు. మరి సీతమ్మ క్షత్రియ వంశంలోనే పుట్టిందిగా, మరి సంధ్యావందనం చేసిందిగా అంటే ఆడవాళ్ళకు కూడా ఉంది, అప్పట్లో ఉంది. ఇప్పుడు ఎందుకు తీశారంటే మనకి వేరే చాలా ఉన్నాయి చేయాల్సినవి, అందుకని పనికొచ్చేవి పక్కకు పోయినాయి. ఇద్దరి మధ్యలో మొత్తానికి లేచాడు. సీతమ్మని పట్టుకు వెళ్తున్న రావణుడు కంటపడ్డాడు. లేవడం చూశాడు. సీతమ్మని పట్టుకుపోతున్న రావణాసుడు జటాయు కనపడ్డాడు. ఊరుకుంటాడా? ఏమంటే అటాక్ చేయాలి కదా. జటాయు రావణుడి ఎదిరించాడు. ఇద్దరు. జటాయు అంటే చిన్న పిచ్చుక పిల్లలా ఉండడు, అది చాలా పెద్దగా ఉన్నాడు. ఆయన ఒక 12 స్టోరీ బిల్డింగ్ హైట్లో ఉంటాడు కనీసంగా. అంత పెద్ద పక్షి రావణాసుడితో యుద్ధానికి వెళ్ళిందంటే రావణాసుడికి ఎలా ఉండాలి? ఒక్కసారి ఆ రెక్కల సవ్వడికే మీరు మీరైనా చూశారుగా. సరే, జటాయు వంశం వాడిది వస్తేనే అది ఇలా కొట్టగానే ఎగిరిపోయాడు. చూసావా? ఆఫ్టర్ ఆల్ మనిషి గురించి మాట్లాడితే అది ఓన్లీ చాలా చిన్నగా చూపించాడు, అసలు ఇంకా పెద్దగా ఉంటుంది. జటాయు వంశం వాడు కలియుగం దగ్గరకు వచ్చి మిరాయిగా అలా చూపించాడు అంటేనే, అంత చిన్నగా ఉందంటేనే, అంటే మీకు అది చూస్తే పెద్దగా ఉంది, అది చిన్నది అనాలి. అసలు ఎంత ఉండాలి అప్పట్లో? ఇప్పుడు మనిషికి అది చూపించాడు. అప్పట్లో ఉన్న రాముడికి సైజుకి ఆ జటాయు ఎలా ఉండాలా అనేది ఆలోచన చేయండి. ఎంత పెద్ద స్ట్రక్చర్తో యుద్ధం జరుగుతుంది రావణాసుడికి. రావణాసుడు తక్కువైనడు కాదు. ఒక్క సీతమ్మ విషయం ఒక్కటే ఆయన నెగిటివ్, మైనస్. మిగతా అంతా ప్లస్ ఆయన విషయంలో. సౌండ్ ఇంటికి వెళ్ళక చేయొచ్చు. సరే కూర్చో, వాష్రూమ్ పోవాలా? పక్కనే ఉంది, వెళ్ళి రాపో. అయితే ఆ జటాయు రెక్కల సవడి ఎందుకంటే డిస్టర్బెన్స్ తగ్గుతుందని, వాళ్ళ లోపల ఉంటే కొంచెం డిస్టర్బెన్స్ తగ్గుతుంది. ఆ రెక్కల సవడికి అసలు కొట్టుకుపోవాలి పుష్పక విమానం. అలాంటి రావణాసుడు యుద్ధం చేస్తున్నాడు. ఇద్దరి మధ్యలో గొప్పగా యుద్ధం హోరాహోరీగా సాగింది. చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు పక్షికి ఏది శక్తి? రెక్కలు కోసేశాడు. అదే కదా, ఏదైతే వీక్ పాయింటో అక్కడే కొడతారు. అందుకే వీక్నెస్ అందరికీ నాకు అది చూస్తే వీక్నెస్ రా అని చెప్పుకుంటారు. నీ కర్మ చెప్పావు, అక్కడే పడిపోతావు. ఓపెన్గా చెప్పకూడదు వీక్నెస్. గురువు తల్లి తండ్రి దగ్గర చెప్పుకోవచ్చు. తల్లి తండ్రి గురువు దగ్గర చెప్తే అక్కడ మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తారు. ఎవడు అక్కడ మిమ్మల్ని కొట్టకుండా తయారు చేస్తాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఫ్రెండ్ అని నమ్మి ఆడపిల్లల్ని మగపిల్లల్ని నమ్మి, మగపిల్లలు ఆడపిల్లల్ని నమ్మి, మగవాళ్ళు నమ్మి, ఆడవాళ్ళు నమ్మి ఇంట్లో మొత్తం చెప్పి వాడికి చెప్తున్నారు. కొంప కొల్లేరైపోతుంది. అలా చేసుకోవద్దు. ఎందుకంటే ఎవరు మీతో పుట్టిన వాళ్ళు కాదు. పుట్టిన వాళ్ళే మనల్ని మోసం చేస్తుంటే ఇంకెక్కడో పుట్టినవాడు మనల్ని కాపాడతాడా? ఇంత మూర్ఖంగా ఎలా ఉన్నారు? బుర్ర లేకుండా ఉన్నాం మనం. అందుకని వీక్ పాయింట్స్ ఎప్పుడు చెప్పకూడదు. ఒక గురువు, తల్లి తండ్రి. ఒకనొక స్టేజ్లో తల్లి తండ్రి కూడా మనం అమ్మో అనొచ్చు. ఎందుకంటే ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారనుకోండి, పెద్ద కొడుకు చిన్న కూతురు ఏదో ఉందో, 2 కొడుకులు 2 కూతురు ఉన్నారనుకోండి, తల్లికి న్యాయం చేయాల్సి వస్తే ఇద్దరికి సమానంగా పోవాల్సి వస్తుంది. కానీ అర్థమైందా? న్యాయం చేయాల్సి వస్తే ఇద్దరికి సమానంగా పోవాలి. మేబీ చిన్న కూతురు లేదంటే చిన్న కొడుకు వాడికి కొంచెం అవిటితనం ఏదో ఉంది, పెద్దవాడు బాగున్నాడు అనుకోండి. ఇప్పుడు పెద్దవాడిని సమానంగా చిన్న కొడుకుని చూస్తుందా? చిన్నవాడిని ఇంకొంచెం అటెన్షన్ ఎక్కువ పే చేయాలా? చిన్నవాడికి అటెన్షన్ ఎక్కువ పే చేయాలి. వాడికి కొంచెం అవిటిగా ఉన్నాడు పాపం. అవునా కదా? అవిటిగా ఉన్నందుకు తల్లి అటెన్షన్ పే చేయాలి. కానీ పెద్దవాడు వచ్చే ఉంటాడు, నాకంటే నువ్వు వాడిని స్పెషల్గా చూస్తున్నావు. కరెక్టే కదా? పెద్దవాడిని పట్టించుకోవట్లేదు, నువ్వు బాగున్నావు కదరా, వాడికి కొంచెం అటెన్షన్ పే చేయాలి కదరా, వాడికి కొంచెం హెల్త్ బాగాలేదు కదరా. తల్లి అలా పోతుంది.
అవునా కాదా? మరి ఇప్పుడు దాన్ని స్పెషల్గా చూసారంటారా, లేదంటే పాపం అవసరానికి తల్లి ఆదుకుందంటారా? మరి అంత ఈజీగా చెప్పడం. అందుకనే ఒక్కొక్క విషయాల్లో ఎలా చెప్తారంటే తల్లిదండ్రులు కూడా కొంచెం పొల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బిడ్డల విషయంలో. ఇవాళ రేపు సొసైటీలో చూడట్లే, నేను పెద్దవాడితో ఉంటాను, నా ఆస్తి పెద్దవాడికే, చిన్నోడికి వెళ్ళలేదు, చిల్లిగవ్వ కూడా ఇయ్యను అంటారు. ధర్మంగా అయితే ఇద్దరికి ఇవ్వాలి. లేదంటే నేను చిన్నోడితో ఉంటాను, పెద్దవాడికి అస్సలు ఇయ్యను, నా మాట వినట్లే అంటాడు. మాట విన్నా వినకపోయి ఇద్దరికి సమానంగా ఇవ్వాలా, అది గురువు చేయగలడు. అందుకని ఒక విషయాల్లో ధర్మం అంటే గురువు చెప్పగలడు కానీ తల్లిదండ్రులు కూడా చెప్పలేరు ధర్మం. తల్లిదండ్రికి బిడ్డల మీద కోపం ఉందనుకోండి, ఒక్కొక్కసారి అంటే పర్మనెంట్ కోపాన్ని కాదు, అది టెంపరీ కోపమే. ఏదో గొడవ పడతారు, చిన్నోడు నా మాట వినట్లేదు, నేను వాడికి ఇచ్చేది లేదు, పెద్దవాడికి ఇస్తా అంటాడు. పెద్దోడు అసలు నా మాట వినట్టు నన్ను వదిలేసిపోయాడు, చూడాల్సినవాడు పెద్దోడు, వాడు వదిలేసి వెళ్ళిపోయాడు, నేను మొత్తం చిన్నోడికి ఇస్తా అంటారు. గురువు ఏ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈ అప్లికేషన్ తీసుకెళ్ళి పెద్దోడు చూసినా చూడకపోయినా, చిన్నోడు చూసినా చూడకపోయినా ఇద్దరికి సమానంగా ఇవ్వండి అని చెప్తాడు గురువు. అందుకు మెట్టు గురువు గారు పైనే ఉంటారు. సరే, చివరకు రావణుడు ఖడ్గంతో జటాయు రెక్కలు నరికి పారేశారు. నేలపై కూలాడు జటాయువు. రక్తంతో తడిసి ముద్దైన అతన్ని చూసి ఆత్మబంధువుని పోగొట్టుకున్నట్లుగా సీత ఆక్రందించింది. అంటే మామగారితో సమానం, అంతేగా దశరథ మహారాజు యొక్క మిత్రుడని చెప్పుకున్నాడు కదా. దశరథ మహారాజు లాంటి వాడు ఆత్మబంధువు ఎవరికి? సీతమ్మకి, రాముడికి, లక్ష్మణుడికి. అలాంటి వాడు చనిపోబోతున్నాడే అని సీతమ్మ ఆకాశ మార్గం నుంచి చూసి బాధపడిందని చెప్పుకుంటూ శుభం పలుకుదాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.